విశ్వనాథ్ గారు చేసిన పనికి అయితే అనవసరంగా బండి అయితే 2 కిలోమీటర్లు దొబ్బుకుండా అయితే పోయినాము. అసలు ఏమైందంటే విశ్వనాథ్ గారు నేను విష్ణుగాడు అయితే ఈ ఇరుముడి సినిమా పోదామని అనుకున్నాము. ఇంకా అందుకని వెళ్తా అంటే దారిలో అయితే బండి అయితే అయిపోయింది కరెక్ట్ కోటరెడ్డి సర్కిల్ కాడ అయితే. ఇంకా అక్కడ మా వాళ్ళకి ఎవరు ఫోన్ చేసినా అయితే లిఫ్ట్ చేయడం లేదు. ఇంకా అందుకని దొబ్బుకుంటా అయితే పెట్రోల్ బంక్ కాడకి అయితే ఇంక వచ్చినాము. పెట్రోల్ బంక్ కాడ ఇంకా పెట్రోల్ పట్టించుకొని అయితే ఇంకా రిటర్న్ అయితే పోతున్నాము. వీడు చూడండి ఇంకా సినిమాకి 10 నిమిషాలు టైం ఉందని అయితే ఇంకా దూడ్చుకుంటా అయితే పోతున్నాడు ఫ్లాష్ మ్యాన్ లాగా. హాల్ కాడికి వస్తాను ఇలా అవుతుందని అయితే ఇంకా అసలు అనుకోలేదు. టికెట్లు అయితే అన్ని హౌస్ఫుల్ అయిపోయినాయంట, ఏం లేవంట ఇరుముడి సినిమాకి అయితే. విష్ణుగాడు వచ్చేసి ఇంకా ముత్త హాల్ ఆడుతుంది, ఇంకా అక్కడ వెళ్దాం పారా అంటే ఇంకా ముత్త హాల్ కాడికి అయితే ఇంక వచ్చినాము. ఇక్కడ వచ్చేసి అయితే 12 కి అయితే లేదంట, 141 కి అయితే ఉందంట. ఇంకా ఏదో ఒకటి లేని అయితే ఇంకా అదే తీసుకున్నాం మేమైతే. సినిమా స్టార్ట్ అవ్వడానికి టైం ఉందని ఇంకా అక్కడే ఉండే షాపింగ్ మాల్ అయితే కొంచెంసేపు అయితే టైం పాస్ చేసినాము, వాళ్ళకి ఎక్కడ డౌట్ రాకపోకుండా. ఓ పక్క నేనైతే కలెక్షన్ చూస్తా అంటే మా వాళ్ళు చూడండి అక్కడ ఉన్న సెంటు బాటిల్ అన్ని తీసుకుని అయితే కొట్టుకుంటున్నారు. అవి అయితే అబ్బాయిలటి కూడా కాదు, విశ్వనాథ్ గారు ఏదో ఒకటి అయితే కొట్టుకుంటున్నాడు. ఇంకా ఆ టయానికి అయితే ఇంకా షో టైం అయితే అయింది. ఇంకా టికెట్లు చూపించి బయట అయితే ఇంకా లోపలికి అయితే ఇంక వెళ్ళిపోయినాము. సినిమా ఎలా ఉందో ఒక మాటలో చెప్తా, మీరే వినేయండి. సినిమా అయితే ఎక్కడ ల్యాగ్ చేయకోకుండా అయితే భలే ఉంది. సినిమా లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే వేరే లెవెల్ అయితే ఇంకా అంతా ఎమోషనల్ గా అయితే భలే ఉంటుంది. మీ అందరికి అయితే పక్కా నచ్చుతుంది. ఇంకా వీడియో నచ్చినట్టయితే మన అకౌంట్ ఫాలో కొట్టేసి అయితే వీడియోకి అయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.